పిల్లరా, ఒక సందర్భం మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క ఈ సృష్టిలో దేవుడు ఈ సమస్త సృష్టిని చేశాడు. ఈ సమస్త సృష్టిని చేసి ఆకాశాన్ని, మీరు ఒక్కసారి ఆకాశం వైపు అలా కళ్ళెత్తి చూసినప్పుడు, ఆ వెనీల ఆకాశంలో మనకి చీకటి పడిన తర్వాత మిల్కుమంటూ నక్షత్రాలు మనకు కనిపిస్తాయి. వాటిలో మీరు మీ కనుదృష్టి ఎంతవరకు వెళుతుందో అంతవరకు కొన్ని నక్షత్రాలను మాత్రమే లెక్క పెట్టగలరు తప్ప అన్ని నక్షత్రాలను మీరు లెక్క పెట్టలేరు. దేవుడు కూడా అబ్రహాము గారిని తన గుడారం నుంచి బయటకు పిలిచి ఆకాశం అన్నాడు. చూడమన్న తరువాత ఆకాశంలో నక్షత్రాలను నువ్వు లెక్కించగలవా అని అడిగారు. అబ్రహాము కూడా నరమాతుడైనప్పుడు అతను చెప్పిన సమాధానం ఏంటంటే, నేను లెక్కించలేను తండ్రి, ఎంతగా నీ సంతానాన్ని నేను హెచ్చిస్తాను అని చెప్పాడు. ఎంతగా నీ సంతానాన్ని హెచ్చిస్తా అన్నాడు. అంటే నక్షత్రం అంటే మీరు ఏమనుకుంటున్నారంటే, మనకేదో సీరియల్ సెట్ లాగా బల్బులో అలా కనబడుతుంది కదా అనుకుంటున్నారు. ఒక నక్షత్రం మీరు చూస్తున్న సూర్యుడి కంటే కూడా పెద్దది. ఒక నక్షత్రం మీరు చూస్తున్న సూర్యుడి కంటే కూడా చాలా పెద్దది. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఈ భూమి ఉంది చూసారా, ఈ భూమి ఎంత పెద్దది? చాలా పెద్దది, చాలా పెద్దది. 13 లక్షల భూములు కలిపితే ఒక సూర్యుడు. ఎంత? 13 లక్షల భూములు కలిపితే ఒక సూర్యుడంత పరిమాణం అవుతుంది. ఇప్పుడు ఆ సూర్యుడి కంటే కూడా నక్షత్రాలు ఏంటట పెద్దవి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదండి, అదే కదా మనం విన్నాం. కాబట్టి ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క సృష్టిని మనుషుల కొరకు ఉపయోగపడటానికి దేవుడు చేశాడు. మనుషుల కొరకు ఉపయోగపడడానికి ఎవరు చేశారు? దేవుడు చేశాడు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా నా మనుగడకు ఆయన కలిగించాడు. మనం మనుగడ సాగించడానికి ఆయన కలిగించాడు. ఇప్పుడు మరి ఈ నక్షత్రాలను, ఇంత పెద్ద నక్షత్రాలను కలగజేసింది ఎవరు? బైబిల్ ఏం చెప్పిందంటే, లోకంలో ఉన్న శాస్త్రవేత్తలు అక్కడి వరకు వెళ్ళి ఆగిపోయారు. అంతకు మీద ఏముందో ఎవరికి తెలియదు. పాలపుంత్ర నక్షత్ర కూటమి అంటారు, ఇలా ఆండ్రోమెడా నక్షత్ర కూటమి అంటారు, హైడ్రోసెంటారస్ నక్షత్ర కూటమి అంటారు. ఇలాగ రకరకాలుగా ఏవో పరిశోధనలు చేసి మనకు అవి చెప్పారు తప్ప అవి ఎలా ఉంటాయో ఎవడో వెళ్ళి చూడలేదు. ఎందుకంటే సూర్యుడి కంటే కూడా చాలా ఎత్తులో ఉన్నాయి. అసలు సూర్యుడిని చేరడానికి మనిషికి అవకాశం లేదు. అంటే ఇప్పుడు మీరు గమనించాలి, వీటన్నింటినీ జాగ్రత్తగా ఆలోచిస్తే శాస్త్రవేత్తలకు అందని సమాచారం దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నువ్వెవరో సాక్షాత్తు దేవుని కుమారుడవు, కుమార్తెవు. కాబట్టి నీకెందుకు తెలియజేస్తున్నాడనంటే, నువ్వు ఈ సమాజానికి చెప్పాలి. ఈ సమాజానికి నువ్వు చెప్పాలి. ఆ బాధ్యత నీ మీద పెట్టాడు దేవుడు. ఏదో నాకు దేవుడు బ్రతికిచ్చాడు, నేనేదో పని చేసుకుంటున్నాను, లేకపోతే ఇంకో ఉద్యోగం చేసుకుంటున్నాను, ఇంకొక ఏదో పని చేసుకుంటాను, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకోటి చేసుకుంటున్నాను, హ్యాపీగా నా జీవితం సాగిపోతుంది అనుకుంటే కుదరదు. తర్వాత జీవితం సంకనాగిపోద్ది. జీవితం సాగిపోతుందని హ్యాపీగా ఉంటే బ్రతుకు తర్వాత, ఈ జీవితం మరణమైపోయిన తర్వాత అసలు జీవితం ఉంది. ఆ జీవితం ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? సంకనాకిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను. అందుకే చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులరా. వినడమే కాదు, వాటిని నీ జీవితాన్ని అన్వయించుకోవాలి. ఇప్పుడు దేవుడు వీటన్నింటినీ ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అనే సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. త్వరగా తీయండి, ఎందుకంటే నా టైం అంతా ముందు మాట్లాడిన వాళ్ళు లాగేసుకున్నారు. అసలైన టైం నాది లేదు కాబట్టి కొంచెం టైమే ఉంది.
రైట్. కీర్తనలో 8వ కీర్తన 3వ వచనం. జాగ్రత్తగా చదవాలా, మళ్ళీ చదవండి. అది నీ చేతి పని అయిన విడది చదవాలా. నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు. ఏమండి, మనం ఎవరని చెప్పండి దేవుడి చేత జ్ఞాపకం చేసుకోవడానికి? సూర్యుడేటి, చంద్రుడేటి, ఈ నక్షత్రాలేటి, ఇప్పుడు చెప్పాను కదా. వాటి ముందు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏపటివాడు. నువ్వెంత, నేనెంత ఆయన దగ్గర ఉంటాను తెలుసా? నేనెంత పెద్ద పోటు కానీ ఎంత పోతుగానే ఉంటాం కాదండి. మనం పోటుగాళ్ళం కాదు. దేవుడు గొప్పవాడు. దేవుడు కలగజేసిన సృష్టి అంత గొప్పగా ఉన్నప్పుడు ఆ సృష్టిలో ఉన్న నువ్వు ఎంత అంటున్నాడంటే ఒక్కసారి మీరు ఆలోచించారు. ఎంత ఉన్న నువ్వు మనిషిని జ్ఞాపకము చేసుకుంటకు వాడు ఏపాటి వాడన్న నిన్ను దేవుడు ఎంత గొప్ప చేశాడో తెలుసా? దేవుడు ఎంత గొప్పగా నిన్ను పిలుచుకోవాలనుకుంటు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం నుంచి చూడండి. అక్కడ ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు, ఎట్లనగా తన ప్రియుని యందు, తన ప్రియుడంటే ఎవరు? యేసుక్రీస్తునందు తండ్రి అయిన దేవుడు తాను ఉచితముగా, చదువు జోసెఫ్, మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఆయన మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కుమారులనుగా, మనందరినీ కుమారులనుగా కుమార్తెలుగా చేయుటకై మనలను ముందుగా, ఎప్పుడు ముందుగా ఈ నక్షత్రాలు, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ గ్రహాలు, ఈ భూమి ఇవన్నీ కలగక ముందుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఇప్పుడు చూడండి, ఆ కీర్తనాకారుడు చెప్పిన మాట ఏంటంటే, ఎంత పెద్ద సృష్టి ఉన్నప్పుడు, ఎంత పెద్ద సృష్టిలో ఉన్న ఎంత మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు తండ్రి అన్నప్పుడు అండి, తండ్రి నువ్వు ఏపాటి వాడువో ఏపాటి దానవో చెప్తున్నాడు. ఏపాటి దానవు, ఏపాటి వాడు అంటే ఈ సృష్టి పుట్టక ముందే నిన్ను ఆయనకు కావాలని కోరుకున్నాడు. నువ్వు ఆయనకు కావాలని కోరుకున్నాడు. ఇప్పుడు ఈ నక్షత్రాలు ఉన్నాయి చూసారా? ఈ వీటన్నింటికినండి నీకెలా పేర్లు మీ అమ్మ నాన్న పెట్టారో, ఆదాము గారు ప్రతి జంతువుకి, భూజంతువుకి, ఆకాశ పక్షులకి అన్నింటికి పేర్లు ఎలా పెట్టాడో, ఆదాము గారికి దేవుడు పేరు ఎలా పెట్టాడో, అదే ఆదాము గారు హవ్వకు ఎలాగైతే పేరు పెట్టాడో, ఇప్పుడు నక్షత్రాలకు కూడా దేవుడు పేరు పెట్టాడు. 147వ కీర్తన చూడండి, అక్కడ ఏమంటున్నాడు? 147వ కీర్తన 4వ వచనం. 147వ కీర్తన 4వ వచనం. ఈ నక్షత్రాలట మీరు చూస్తున్నవి కొన్నే కాదు, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. నియమం, అది రూల్ పెట్టాడట వాటికి. ఆగండి, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడు. వాటికి అన్నింటికి కూడా పేర్లు పెట్టాడటండి. నక్షత్రాలకు పేర్లు పెట్టాడా? వీళ్ళు ఏమంటున్నారు ఏటట? నక్షత్ర రాశిని రాసేది అంటాడు, తులారాశి అంటాడు. ఇంకోటి ఏంటట? తులారాశి, మీనరాశి, మేషరాశి, చివరికి ఏంటంటే గాడిద గుడ్డు రాశి. ఏమండి, మనిషి అలా తయారాడు చూడండి. దేవుడు పెట్టిన పేర్లట వీడు తీసుకొని ఏం చేస్తున్నాడు? నక్షత్ర రాశులను ఏమంటాడు? చదవండి మళ్ళీ. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికి అన్నింటికీ పేర్లు పెట్టాడట. అన్నింటికీ పేర్లు పెట్టాడు, మొత్తం అన్నింటికీ. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ పేర్లు ఉన్నాయి లేదు చెప్పండి? అందరికి ఉన్నాయి. భూమి మీద ఉన్న వాళ్ళకి అందరికీ పేర్లు ఉన్నాయి. ఆకాశంలో ఉన్న వాటికి మీకు పేర్లు ఉన్నాయో లేదు మీకు తెలీదు, కానీ దేవుడు ఏం చేసినట్టు వాటికి పేర్లు పెట్టాడు. పేర్లు పెట్టి పిలుస్తున్నాడు వాటిని. యోబు గ్రంథము 38వ అధ్యాయము 31-22 వచనాలు చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయం 31వ వచనం. కృత్తిక నక్షత్రములను నీవు
బంధింపగలవా? కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షిక కట్లను నువ్వు అంటే కృత్తిక నక్షత్రం దానికో పేరు, మృగశీర్షిక నక్షత్రం వాటికో పేరు, ఇంకో పేరు. వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు నువ్వు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలు నీకు తెలుసా? నీకు తెలుసా ఆకాశ మండలపు కట్టడలు? వాటికి ఎవరు పెట్టారు కట్టడ? ఆకాశ మండలపు కట్టడ ఎవరు పెట్టారు? అక్కడ ఇక్కడ పోలీసు వాళ్ళు కట్టడ పెట్టారు. ప్రభుత్వం కట్టడ చేసింది ఏంటది? సారా తాగొద్దు అన్నదా? సారా తాగొద్దు అంటే ఏంటంటే మనం విన్నాం కదా. సారా కాయొద్దు అన్నారు. సంరక్షణగా ఉన్నాయి. ఒక మనిషి ఆదాము అనే ఒక మనిషి ప్రారంభంలో కలిగినప్పుడు ఆ మనిషి ద్వారా అనేక మంది మనుషులు జాతులుగా భూమి మీదకి వచ్చారండి. అందరికీ భూమి మీద కాపురం ఉండాలి. చూడండి అక్కడ అందరూ కాపురం ఉండాలి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము చూడండి ఒకసారి త్వరగా. 26వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్తు భూమి మీద మొత్తం భూమి మీద కాపురం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో దేవుడు ఒక మాట చెప్పాడండి. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు అనుకుంటున్నారు? దేవుడు అందరినీ జ్ఞాపకం చేసుకోడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుపరచిన సత్క్రియలు చేయుటకు, మంచి క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని. వాటిని ఏం చేశాడు? వాటిని సృష్టించాడు. నిన్నేం చేశాడు? చేతులతో చేశాడు. అందుకే కదండి కీర్తనకారుడు ఏమంటాడు? నేను గర్భములో పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచాయి. నా తల్లి గర్భమందు నేను విచిత్రముగా నిర్మింపబడిన నాడు అంటారు. నిర్మించారంటే ఎవరు నిర్మించారు? దేవుడు. నేను అందుకే నరుని జ్ఞాపకం, మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏపాటి వాడనంటే, ఏమంటే నువ్వే పని చేయలేదనుకో, నువ్వేపాటి వాడు. నువ్వే పని చేయకుండా ఉన్నావు అనుకో దేవుని కొరకు, నువ్వు వేపాటి వాడు. అసలు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఏమండి ఎవడైనా పని చేస్తేనే కదండి వాడిని జ్ఞాపకం చేసుకుంటారు. అంతేనే కాదంటారా? ఒక కుటుంబంలో ఒకడు కష్టపడి కుటుంబాన్ని పోషించడానికి కంకణం కట్టుకుని నడుం కట్టుకుని అతను తిరుగుతున్నాడు అనుకోండి, వాడిని ఏమంటారో తెలుసా? ఏమండి ఇదిగోండి నా కొడుకు, నా పెద్ద కొడుకు, లేకపోతే నా చిన్న కొడుకు అండి, నా రెండో కొడుకు, నా మూడో కొడుకు అండి, వీడు ఉండబట్టానండి ఈ కుటుంబం ఇలాగా ఉంది అని చెప్తారు. అంటే ఏం చేస్తాడనమాటాడు? జులాయిలా తిరుగుతున్నాడా? తాగుబోతులా తిరుగుతున్నాడా? బయట ఊరి మీద ఆంబోతులా తిరుగుతున్నాడు అంటే కాదండి. ఊరి బయటకు వెళ్ళి అనేకమైన కార్యక్రమాలు చేసి దాని ద్వారా వచ్చే డబ్బుతో ఆ కుటుంబాన్ని అతను పోషిస్తున్నాడు. కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న తల్లి తండ్రి ఏం చెప్తారు తెలుసా? ఇదిగో నా రెండో కొడుకండి, వీడి వల్లనండి మా కుటుంబం పోషింపబడుతుంది. అంటే పని చేసే వారిని జ్ఞాపకం చేసుకుంటారు తల్లిదండ్రులు. అయితే నువ్వు కూడా దేవుని అంశమున ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిర్మించబడ్డావు. కాబట్టి నువ్వు పని చేస్తేనే నువ్వు జ్ఞాపకంలో ఉంటావు. ఇకపోతే ఇక్కడ నక్షత్రాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, మనుషుల దగ్గరికి వెళ్ళిపోయింది ఏంటంటే సబ్జెక్ట్ అనుకుంటున్నారు. అక్కడికే వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళినా అది తిన్నగా వచ్చి ఎక్కడికి వస్తుంది? మనుషుల దగ్గరికే రావాలి. ఇవన్నీ ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు మీకు? ఇవన్నీ ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని ఇవన్నీ ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు? వీటన్నిటిని చూసి వాటి పనితీరును నువ్వు చూసి వాటిని నువ్వు ఆస్వాదించి నీవు వాటి వల్లే బ్రతకాలని దేవుడు నీ కళ్ళ ముందు అవి పెట్టాడు. వీటిని చూసి ఏమనుకుంటావు? ఆరు బయట మంచం వేసుకొని పడుకొని, ఏమన్నా అదేనా? ఆరు బయట ఎండాకాలం మంచం వేసుకుంటారు చాలా మంది. ఇప్పుడు వేసుకోవట్లేదు, దోమలు ఎక్కువైపోయినాయి కదా. ఆరు బయట మంచం వేసుకొని చూసి అలాగ ఆకాశం చూసి నక్షత్రాలు, అబ్బా ఎలా ఇలాగుంటే సప్తర్షి నక్షత్రాలు అంటే 7 నక్షత్రాలు ఇలా పొడవుగా ఉంటాయి. సప్తర్షి నక్షత్రాలు, అబ్బాయి ఈ నక్షత్రాలు అంటావు కానీ ఈ ఎవడు చేసాడు నీకు గుర్తుకురాదు. అంతేనా? నక్షత్రాలు చూసి ఏమంటావు?
అబ్బా భలే ఉన్నాయండి నక్షత్రాలు అంటావు తప్ప, దేవా ఎంత గొప్పగా చేసావా తండ్రి, నేను చూసి ఆనందపడ్డానికైనా తండ్రి, వాటి కాంతిని సూర్యుడు పొంది, సూర్యకాంతిని చంద్రుడు పొంది, ఈ చంద్రుడి ద్వారా, సూర్యుడి ద్వారా, నక్షత్రాల ద్వారా ఆ కాంతిని మేము సంగ్రహిస్తున్నామా తండ్రి, మా కోసం వీటిని పెట్టావా తండ్రి అని ఎవరని అంటారా? ఎవరికని తెలుసండి? ఎవరికి రాదు, ఎవరికి ఆలోచన ఆ థాట్ రాదండి. కాబట్టి ప్రియమైన దేవుని వారు వీటన్నిటిని కలిగించింది ఎవరో తెలుసా? దేవుడు కలిగించాడు. ఇందులోనండి కలిగించిన నక్షత్రాలలో జాగ్రత్తగా వినండి, కలగజేయబడిన నక్షత్రాలలో కూడా కొన్ని చీకటి బిలాలుగా మారిపోతున్నాయి. చీకటి బిలాలు అంటే ఏంటో తెలుసా? బ్లాక్ హోల్స్ అంటారు వాటిని. నక్షత్రాలు ఏమంటారు తెలుసా? తల ఊపిందంటే ఈ అమ్మాయికి తెలుసు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద బ్లాక్ హోల్. వాటిని పచ్చ తెనుగులో ఉంటారు, కృష్ణ బిలాలు అంటారు వాటిని. చీకటి గుహలు. ఎప్పుడైనా చీకటి గుహలకు ఒక మంచి నక్షత్రం కనుక ఎదురుపడింది అనుకోండి, ఈ చీకటి గుహ ఏం చేస్తుంది? దాన్ని మింగేస్తుంది. ఇది కూడా చీకటి అయిపోతుంది. బాగున్న నక్షత్రం కూడా చీకటి అయిపోద్ది. దిస్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్. కాబట్టి ఈ చీకటి బిలాలుగా మారిపోయాయి. ఇందులో కొన్ని చుక్కలు ఉన్నాయి, ఇవి కూడా మార్గము తప్పి తిరిగే చుక్కలు ఉన్నాయండి. మార్గము తప్పే తిరిగి చుక్కలు ఉన్నాయి. ఏమండి ఈరోజు అండి సైంటిస్టులు ఎవరన్నా ఉన్నారు అనుకోండి, మనం క్రైస్తవులం కదా, ఇక్కడ కూర్చోబెట్టాడికి పాఠం చెప్పచ్చు. ఎందుకంటే దేవుడు అన్ని మర్మాలు దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. ఇవి మనం చదవం. ఇలాగ చదవాలండి. దేవుని మనసు తెలుసుకోవాలంటే ఇలా చదివితేనే దేవుడు అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు నువ్వు చెయ్యాలి. నువ్వు అందుకే క్రీస్తు యేసు ద్వారా నువ్వు సృష్టించబడ్డావు. ఆయన చేసిన పని నీ పట్ల నిన్ను చక్కగా ఉంచాలని, నీకు అన్ని ఆకారాలు, అన్ని అంగాలు మంచి ఆకారంతో పుట్టించి నిన్ను ఇచ్చాడంటే దేవుని పనులు నువ్వు చెయ్యాలని. అవి కట్టడలను మేరటం లేదు. నక్షత్రాలు ఎక్కడుండే నక్షత్రం నువ్వు అక్కడే ఉండంటే అక్కడే ఉంది. అంతేనా కదంటారు చెప్పండి? అక్కడే ఉంది. సూర్యుడు నువ్వు పొద్దున్న 6 గంటలకు ఉదయించి సాయంత్రం 6 గంటలకు ఏమవ్వాలి? అస్తమించాలంటే అండి సూర్యుడు అండి దేవుని మాట ఎక్కడ జవదాటలేదండి. ఎక్కడైనా జవదాటాడో చెప్పండి? పగలంతా వెలుగు వచ్చేసిన తర్వాత, వాతావరణం బాగుండిన తర్వాత 12 గంటలకు ఉదయించిన సందర్భాలు ఎక్కడ చూసారండి మీరు? చూసారా? లేదు కదా. అంటే అవేవి కూడా వాటి కట్టడలు అవి తప్పటం మేరటం లేదు. దేవుడు పెట్టిన కట్టడ ప్రతిదీ కూడా ఖచ్చితంగా అది చేస్తుంది. కాబట్టి వాటిని చూస్తూ మీకు అప్పగింపబడిన పనిని మీరు జాగ్రత్తగా చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇందులో అప్పగించిన పనిని జాగ్రత్తగా చేయకుండా కొన్ని చుక్కలు తప్పిపోయిన సందర్భాలలో తిరుగుతున్న చుక్కలు కూడా ఉన్నాయండి. చూస్తారా అవి కూడా? యోధపత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. యోధపత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్న మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. అందుకే మనుషులను ఉదాహరించి చుక్కలతో పోల్చాడు. అక్కడ ఏమన్నారండి? వీరు తమ అవమానమును నురుగు వెళ్ళగై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు అన్నాడు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రం చేయబడింది. ఇక్కడ మీరు ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు నువ్వు నేను ఎందుకు పుట్టావు అని అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 40-41 వచనాలు చూడండి. త్వరగా చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 40-41 వచనాలు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములు మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి జాగ్రత్తగా వినండి, మహిమను బట్టి యొక్క నక్షత్రమునకును మరి యొక్క నక్షత్రమునకును భేదము కలదు అన్నాడండి. అంటే ఒక నక్షత్రానికి
భేదం ఉంటుంది. మనుషుల్లో కూడా ఉన్నాయా లేదా చెప్పండి, ఇప్పుడు ఉన్నాయా? అందుకే మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు అన్నాడు. ఇప్పుడు నీకు నాకు చెబుతున్న ఒక మాట చూడండి. ఇప్పుడు మనందరికీ చెబుతున్న మాట ఏంటంటే, మనందరికీ చెబుతున్న మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అమ్మ జాగ్రత్త వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. మీరెందుకున్నారు, మనం ఎందుకున్నామట? ఇలా తప్పిపోయిన జనం ఉన్నారు చూశారు, అలాంటి జనము మధ్య ఎలా ఉన్నారట మీరు? చదవండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. జ్యోతి అంటే ఏదండి? జ్యోతి అంటే ఏది? నక్షత్రమేనా? జ్యోతి అంటే ఏదమ్మా? జ్యోతి అంటే ఏంటి? నక్షత్రం. జ్యోతి అంటే ఏమనుకున్నారు మీరు? ఆకాశం ముందు జ్యోతులు అంటే ఏంటనుకున్నారు మీరు? నక్షత్రాలు. సూర్యుడు జ్యోతేనా? సూర్యుడు నక్షత్రమేనా? నక్షత్రమే. ఇప్పుడు మీరట లోకమందు ఎలా కనబడుతున్నారట? జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు ఎలా కనబడుతున్నారట? జ్యోతుల వలె కనబడుతున్నారు మీరు. జీవవాక్యాన్ని ఎవడైతే చేత పట్టుకుంటాడో వాడు ఏమవుతాడు చెప్పండి ఇప్పుడు? జ్యోతేనా? నక్షత్రమేనా? నక్షత్రమే. మీరందరూ నక్షత్రాలు కావాలంటున్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎలా నక్షత్రాలు అవుతాం? ఎలా నక్షత్రాలు అవుతాం? ఎలా జ్యోతులు అవుతాం? పోనీ జ్యోతులు అంటే మీకు అర్థం అవుతుంది, నక్షత్రం అంటే అర్థం ఏమో. స్టార్స్ అంటారు కదా, స్టార్ అంటారా? స్టార్. ఎలా స్టార్లు అవుతారు మీరు? ఎలా స్టార్లు అవుతారు? డాన్స్లు ఎత్తే స్టార్లు అవుతారా? క్రిస్మస్ పేరు చెప్పండి, ఓ డాన్సులే డాన్సులు, డాన్సులే డాన్సులు అండి. నిజంగా చెప్తున్నానండి. మా చర్చిలోనండి మాకు కూడా వాక్యం తెలియనప్పుడు మా పిల్లలు కూడా విపరీతమైన డాన్సులు వేసేవారండి. ఒకరోజు నేను వాక్యం చెప్పి దిగాను, పిల్లలందరూ రెడీ అయిపోయారండి డాన్సులు వేయటానికి. ఒక మంచి వయసులో ఉన్న పిల్లండి, ఒక అమ్మాయి ఒక పాట పెట్టుకొని డాన్స్ వేస్తుంటే ఆ అమ్మాయి శరీర సౌష్ఠవం ఆ డాన్స్తో ఊగుతున్నప్పుడు అండి పిల్లలందరూ కింద నుండి విజిల్స్ వేస్తున్నారండి. ఏమేస్తున్నారు? ఎంతకీ పాటకు కాదు డాన్స్, దేవుడి పాటకు దేవుడి పాటకు విజిల్ వేస్తున్నారు అనుకున్నారు మీరు? దేనికి వేస్తున్నారు? అమ్మాయి డాన్స్కి. ఆ హొయలు కుయ్యలు ఇలా ఉంటాయి కదా, ఇలా తిప్పుతుంటారు కదా, చేతులు నడువులు అవి తిప్పుతుంటారు కదా, ఇలాగా వాటికండి విజిల్ చేసేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. నేను భోజనం చేస్తూనండి ఆ బయట కూర్చుని భోజనం చేస్తూ ఉన్నప్పుడు అండి మనసు చాలా పీకేసిందండి. నిజంగా చెప్తున్నానండి, మనసు అంతా పీకేసింది. ఏంటి దేవా, అసలు నీ కొడుకు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? వీళ్ళకి ఏమర్థమైంది? ఆయన వచ్చేమో అన్ని శ్రమలు పొంది చివరికి సిలువలో ఆకాశానికి భూమికి మధ్య ఇలా చేతులు ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీస్తూ చేతుల్లో మేకులు కొట్టేసి కాళ్ళల్లో చీలలు దిగ్గొట్టేసి భయంకరమైన నరకయాతను అనుభవిస్తుంటే వీళ్ళందరూ ఆయన పుట్టాడని సంతోషంతో వీళ్ళందరూ గంతులేస్తున్నారు, ఇలా డ్యాన్స్లు వేస్తున్నారు. ఇటని మనసు అండి చాలా కకాబెకలం అయిపోయిందండి. వెంటనే నేను స్టేజ్ మీదకి వెళ్ళండి, ఫోన్ చేసి స్టేజ్ మీదకి వెళ్ళి ఒక్క మాట అన్నానండి, ఈ సంవత్సరానికి మీరు చేసిన చిందులు విందులు వీటన్నింటికి నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవరు కూడా స్టేజ్ల మీద డ్యాన్స్లు కానీ నాటికలు కానీ వేశారంటే ఈ సంఘాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పాను. ఖాయం అని చెప్పానండి. ఇదేంటి ఇన్ని సంవత్సరాలు మనం ఎంత సందడిగా ఎంత హంగామా చేశాం, ఇప్పుడు ఈ కుర్రోడు వచ్చి మా నాన్నగారి తర్వాత కదా నేను వచ్చాను, ఈ కుర్రోడు వచ్చి మనల్ని మానిపించేస్తున్నాడు ఏంటని చాలా బాధపడ్డారండి. కొంతమంది అయితే నా దగ్గరకు వచ్చి అన్నయ్య నువ్వు చేస్తున్నది కరెక్ట్ అన్నయ్య అన్నారు. దేవుని వాళ్ళని మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు పుట్టాడని ఇష్టానుసారంగా గంతులు వేస్తున్నారు. అసలు యేసు ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి, ఆయన రావటానికి కారణం ఏంటి, ఆ కారణం వెనుకున్న ఒక మహత్కార్యం ఏంటి అనే సంగతి ఈరోజు ప్రజలు మర్చిపోయారండి. ప్రజలు మర్చిపోయారు. నిన్ను ఎలా చూడాలనుకున్నాడో తెలుసా దేవుడు? జీవవాక్యాన్ని చేతపట్టుకుని లోకమందు నిన్ను జ్యోతిలా చూడాలనుకున్నాడు దేవుడు. ఒక నక్షత్రంలా నువ్వు వెలుగుతావు అనుకున్నాడు దేవుడు. అలా నక్షత్రాలుగా వెలగటానికే నీకు ఒక మాట చెప్పాడు, నక్షత్రములను పోలి ఉన్నారు, నక్షత్రముల వల్లే ప్రకాశించెదరు. ఎవరు ఎవరు నీ మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు
అనేకులను త్రిప్పుదురో. ఇది అందరూ అండర్లైన్ చేసుకోండి, మీరు అందరూ అండర్లైన్ చేసుకోండి ఈ వాక్యం. నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఎవరు త్రిప్పాలి? ఎవరి వైపు తిప్పాలి? దేవుని వైపు తిప్పాలి. పరలోకమందున్న తండ్రి వైపు తిప్పాలి. యేసుక్రీస్తు వారి వైపు తిప్పాలి. పరిశుద్ధాత్మని వైపు తిప్పాలి. వీళ్ళనందరినీ అటువైపు తిప్పిన వాళ్ళు ఎలా ఉంటారట? నిరంతరము నక్షత్రముల వలె ప్రకాశించెదరు. నిరంతరము. నిరంతరం అంటే ఎక్కడ? నీకు ఇవ్వబడిన జీవితకాలం 60-70 సంవత్సరాలు. ఈ 60-70 సంవత్సరాలు భూమి మీద నువ్వు ప్రకాశిస్తావు. అట్ ద సేమ్ టైం నువ్వు మరణం అయిపోయిన తర్వాత కూడా అక్కడ నీ కొరకు ఒక నక్షత్రం అక్కడ ఎప్పుడు తళతళ మెరుస్తూనే ఉంటది. అందుకే నువ్వు లెక్కట్లేవు నక్షత్రాల్ని. నీ పేరు మీద ఒక నక్షత్రం ఉంది అక్కడ. లోకమందు నీవు జీవవాక్యాన్ని చేతపట్టుకుని లోకమందు జ్యోతిలా నువ్వు కనబడ్డావా? నీ పేరు మీద ఒక నక్షత్రం అక్కడ ఆకాశంలో తళతళమని మెరుస్తుంది. అలా తళతళమని మెరిసిందా? ఎవరు అనుకుంటున్నారు? ఎవరి నక్షత్రం అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నక్షత్రాన్ని దేవుడు ఆకాశంలో పెట్టాడు. నువ్వు పుట్టినప్పుడు, నువ్వు దేవుని కొరకు బ్రతికినప్పుడు నువ్వు కూడా ఆకాశ నక్షత్రం వలె నువ్వు మెరిచిపోతావు. ఒకనాడు యేసు పుట్టాడు. యేసు వచ్చాడు ఈ లోకానికి. యేసు రావటం అంటే డైరెక్ట్గా వచ్చాడని నమ్ముతావా? నమ్మవు. నువ్వు డైరెక్ట్గా నమ్మవు. కాబట్టే ఒక కన్యకను ఏర్పాటు చేసుకుని పరిశుద్ధాత్మలో ఆమె గర్భాన్ని ధరించి ఆమె గర్భంలోనికి మహాచక్రవర్తి అయిన, ముల్లోకాలకు అధిపతి అయిన, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, సమస్తం ఆయన మూలముగా కలిగింది. అలాంటి మహోన్నతుణ్ణి ఒక చిన్న ఆకారంగా మలిచి దేవుడు మరియమ్మ గర్భంలో నుంచి ఈ భూమి మీదకు తీసుకుని వచ్చాడు. అలా భూమి మీదకు తీసుకుని వచ్చిన తర్వాత ఏమంటే ఆ రోజు ఇందాక చెప్పారు కదా, గొల్లలు వచ్చారు. ఎవరు వచ్చారు తర్వాత? జ్ఞానులు వచ్చారు. ఈ జ్ఞానులు దేనిని పట్టుకొని వచ్చారు? ఈయన గురించి నక్షత్రం పుడతాదని తెలుసు. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ మండలంలోని నక్షత్రములను పోలియుందురు. క్రీస్తు వారు కూడా తిప్పుతారని తండ్రి అయిన దేవుడికి తెలుసు. అందుకు ఆయన పుట్టిన తర్వాత ఒక నక్షత్రాన్ని చూపించాడు. ఆ రోజు ఈ ప్రపంచానికి ఒక నక్షత్రాన్ని చూపించాడు. అందుకే ఆ రోజు జ్ఞానులు హేరోదును అడుగుతున్నారు. ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము. ఇందాక చదివారు కదా, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. ఎవరి నక్షత్రం అది? ఎవరి నక్షత్రం? యేసుక్రీస్తు నక్షత్రం. ఆయన ఎవరో తెలుసా? మీరందరూ ఏమనుకున్నారు తెలుసా? చాలా మంది యేసుక్రీస్తు 3 మేకులు పీక్కోలేనివాడు, దేవుడు ఎలాగయ్యాడు అని ఒక దుర్మార్గుడు నోరు పారేసుకుంటున్నాడు. 3 మేకులు పీక్కోలేనివాడా? ఆయన నక్షత్రం అనేటప్పటికీ ఆయన ఎవరో తెలుసా? యూనివర్సల్ స్టార్. ఎవరైనా? యూనివర్సల్ స్టార్. విశ్వానికి ఒక జ్యోతి. ఆయన మొత్తం ఈ విశ్వమంతా జ్యోతి. ఈ విశ్వంలోనే ఉంది నువ్వు నేను నివసించే భూమి. అంతేనా కాదంటారా? భూమి ఎంత సూర్యుని ముందు? 13 లక్షలు భూములు కలిపితే. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆలోచించండి. దేవుడు చెబుతున్న మాట మీరు జాగ్రత్తగా వినాలి. అందుకే ఏమన్నాడు తెలుసండి? యేసుక్రీస్తు పుట్టినప్పుడే నక్షత్రం పుట్టింది. ఏమన్నా ఒక విషయం అండి, ఎడ్మండ్ హేల్ అని ఒక అతను ఉన్నాడండి. వాడండి 72 సంవత్సరాలకు ఒకసారి ఆకాశంలో ఒక నక్షత్రం పుడుతుందండి. దాని పేరు ఏమంటారంటే తోకచుక్క అంటారు. ఆ 72 సంవత్సరాల క్రితం వచ్చే నక్షత్రాన్ని కనిపెట్టినందుకండి వాడిని నక్షత్ర పితామహుడు అని పిలిచారండి. ఏమని పిలిచారు? నక్షత్ర పితామహుడు. ఏమండి, కనిపెట్టినందుకే నువ్వు నక్షత్ర పితామహుడు అని పెడితే, మరి విశ్వంలో దేవుడు నక్షత్రాలను పెట్టినందుకు దేవుడిని ఎవరైనా అంగీకరించారా? దేవుడిని ఎవరైనా ఈయన నక్షత్ర పుట్టుక పితామహుడు అని అన్నారు? ఎవరైనా అన్నారా? అనలేదండి. అనరు. దేవుడికిచ్చే విలువ ఇవ్వరండి.
కాబట్టి ప్రియమైన దేవుడు చెప్పాడు, ఆది కాండంలో చెప్పాడు ఎవరికి? అబ్రహాం గారికి. ఇదిగో నక్షత్రాల నుంచి మొదట చెప్పాను కదా మీకు, నువ్వు లెక్కించగలవు? లెక్కించలేను ప్రభువా. ఇదిగో నీ సంతానాన్ని నేను ఎలా చేస్తాను? ఇసుక రేణువులు ఇవ్వలే, లేదా ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువగా నేను చేస్తాను. అంత వాగ్దానం చేసిన దేవుడు. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి, మీకు అందులో కనిపిస్తుంది అంత. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుడు ఏమంటాడు? ఇప్పుడు ఎలా చేసిన మనుషులు ఆకాశ నక్షత్రాల వలె అంతకంటే ఎక్కువ చేస్తానన్న మనుషులందరూ కూడానండి కొద్ది కాలం వచ్చేటప్పటికి చెడిపోరండి. దేవుడు ఆలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దానిని మీరు ఏం చేయాలి? లోపరుచుకోండి అని చెప్తే కొద్ది నాళ్ళకే పాడైపోయారు అందరూ. అదే 6వ అధ్యాయం 5వ వచనంలో కనిపిస్తుంది. ఆది కాండం చూడండి ఒకసారి. ఆది కాండం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి అక్కడ. ఆది కాండం 6వ అధ్యాయం 12వ వచనం. ఆది కాండము 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఏమైందటండి? అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొనిరి. భూమిని చూసినప్పుడు దేవుడు ఎలా ఉందటండి? భూమిని చూసినప్పుడు ఫస్ట్ కలిగించినప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవుని దృష్టికి అది ఏమైంది? మంచిది, ఇది మంచిది అన్నాడా లేదు చెప్పండి? అన్నాడు. తర్వాత ఏమైంది? ఇప్పుడు భూమి చెడిపోయింది. శరీరం అందరూ ఏమైపోయారు? ఇప్పుడు ఏకముగా ఎలా ఉన్నారు? తమ మార్గములను చెరిపివేసుకుని. అందుకే మార్గము తప్పు తిరుగు చుక్కలుగా ఉన్నారు. చెరిపేసుకున్నారు మనుషులంతా. ఇలా చెరిపేసుకున్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే బ్లాక్ హోల్స్గా మారిపోయారు. ఇందా చెప్పారు చీకటి బిలాలు అయిపోయాయి నక్షత్రాలు. ఇప్పుడు మనుషులు కూడా అలాగే అయిపోయారండి. చీకటి గుహలుగా మారిపోయారు. మనిషిలో ఉన్న చీకటి చూడండి ప్రియమైన దేవుని వాళ్ళ, మనిషిలో ఉన్న చీకటి ఎలాగుందో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. త్వరగా తీసి చదవండిరా. ఆడపిల్లైనా చదవండి, పర్వాలేదు. పోటీతత్వం మీలో రావాలా బైబిల్ చదవటానికి. చదవండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. మనుషుల యొక్క హృదయం ఎలాగైపోయిందటండి? అంధకారం అయిపోయిందండి. అంధకారం అంటే ఏంటి? చీకటి అయిపోయింది. వెలుగుగా ఉండవలసిన హృదయం ఏమైపోయిందండి? ఇప్పుడు చీకటి అయిపోయింది. కాబట్టి యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు లోకములో ప్రకాశించున్నది, కానీ ఆ వెలుగును ఈ లోకము గ్రహింపుకున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పాడన్నమాట. ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని, ఇప్పుడు ఆ అంధకారమయమైపోయిన హృదయాన్ని వెలిగించటానికి ఏం కావాలండి? అంధకారమయమైపోయిన హృదయాన్ని వెలిగించడానికి ఏం కావాలి? వాక్యం కావాలి. అందుకే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడంటే, చీకటి గల చోటున వాక్యము ఏమవుతుందట? ప్రకాశించుచుండెను. చీకటి గల చోటు ఏది? ఇప్పుడు ఇందాక ఏమనుకున్నాం? అక్కడ నరులందరూ తమ మార్గాలను విడిచిపెట్టేశారు. నరులందరూ భూమి చెడిపోయిన వారి హృదయం ఏమైపోయింది? అంధకారమయమైపోయింది. ఇప్పుడు అంధకారమయమైపోయిన హృదయంలోకి ఏం రావాలి? ఇప్పుడు వెలుగు కావాలంటే చదవండి 19వ వచనం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క. చూడండి, ఇప్పుడు మీ డిసెంబర్ వచ్చిందా? మీకు డిసెంబర్ వచ్చిందా? ఈవేళ మీరు 8 గంటలకు కానీ 7 గంటలకు చీకటి పడిపోయిన తర్వాత మీరు ఒక్కసారి ఇటేపు చూడండి, ఈ దిశగా చూడండి. మీరు అక్కడ ఒక చుక్క కనబడుతుంది. ఇక్కడున్న నక్షత్రాలన్నింటికంటే కూడా అది భూగ్రహానికి కొంచెం దగ్గరకు వచ్చిన మీదట అది ఎక్కువ కాంతితో కనిపిస్తుంది. మీరు గమనించండి. మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఈవేళ నుంచో చూడండి, మీరు రోజు చూడండి. మీరు అది డిసెంబరు నవంబర్లో వస్తుంది. అది చూసి ఎలా అంటారంటే అదిగో యేసుక్రీస్తు చుక్క అంటారు. అలాగని రాసిందండి బైబిల్లో? ఉందా? జ్ఞానులకు ముందు నడిచింది ఆ చుక్క. ఆ నక్షత్రం జ్ఞానులకు ముందు నడిచింది. లేని దాన్ని తీసుకొచ్చి దీంట్లో ఎట్టేస్తుంటారు. ఇదే పెద్ద ప్రాబ్లం మన వాళ్ళతో. అలాంటి చెప్పకూడదండి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, చదవండి ఒకసారి. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ప్రకాశించుచున్నది, ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగిచ్చు దీపమై ఉన్నది. ఆ వాక్యము చీకటి గల చోటుకు వెలుగిచ్చు దీపమై. ఎక్కడ చీకటి ఉంది? ఇప్పుడు
ఎక్కడ చీకటి ఉంది? అందరూ అనుకుంటారు సాయంత్రం చీకటి అయిపోతే, సాయంత్రం పొద్దుపోతే చీకటి అయిపోద్దండి అనుకుంటారు. ఆ చీకటి అనుకుంటున్నారు. కాదు. ఎక్కడుందో తెలుసా చీకటి? నీ హృదయంలో ఉంది. ఎందుకు నీ హృదయంలో ఉంది? ఎందుకు మన హృదయంలో చీకటి ఎందుకు అయిపోయిందో తెలుసా? మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలు చూడండి. ముగించేస్తానని అయిపోయింది ఇంకా. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలు. ఆడపిల్లలు ఎవరు త్వరగా తీయట్లేదేంటమ్మా? వై ఆర్ సో లేట్? చదవండి. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 18, 19 వచనాలు. నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చినవే, ఇవే మనిషిని అపవిత్రపరుస్తాయి. ఇవే నోట నుండి మనిషిని హృదయంలో నుంచి బయటకు వచ్చేయట, అవే మనిషిని ఏం చేస్తాయట? అపవిత్రపరుస్తాయని మీకు తెలీదా? మీకు తెలీదా? ఏమండి, నోటి నుంచి వచ్చే మాట ఎక్కడి నుంచి వస్తుందట? హృదయంలోంచి వస్తుందట. హృదయంలోంచి వస్తుందట. ఇప్పుడు ఈ హృదయం ఏమైపోయిందనమాట? మనిషిని అపవిత్రపరుస్తుందంటే హృదయం ఏమైపోయిందనమాట? చీకటి అయిపోయింది. ఇప్పుడు చీకటి గల చోటుకు వెలుగిచ్చు దీపమై ఉన్నది దేవుని వాక్యమే. ఇప్పుడు ఈ వాక్యాన్ని తీసుకుని నువ్వు ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? ఇప్పుడు మళ్ళీ దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనానికి రండి. అక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని నక్షత్రములను పోలియుందురు. ఎవరు ఏమంటున్నాడు అక్కడ చూడండి. అక్కడ ఎవరు అనేకులను ఆయన వైపు త్రిప్పుదురో వారు ఆకాశ మండలమందున్న నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. నువ్వు చెప్పాలి. దేవుడు చెప్పాడు. ఇప్పుడు నువ్వు చెప్పేవనుకో, జీవవాక్యాన్ని చేతపట్టుకుని లోకముందు ఎలా కనబడుతున్నావు? నువ్వు జ్యోతిలా కనబడుతున్నావు. జ్యోతి అంటే ఏంటి? స్టార్. ఏంటది? స్టార్. డాన్స్లు వేసేవాడు సూపర్ స్టార్. ఏండి ఎదవ డైలాగులు చెప్పేవాడు ఏంటది? ఫైర్ కాదట. ఏం ఫైర్ అట? వైల్డ్ ఫైర్ అట. అందుకే ఆయన సరదా తీర్చేసాడు. అక్కడ తీర్చేస్తారు. మనుషులే తీరుస్తున్నారని దేవుడు ఇంకెలా తీరుస్తారో మీరు ఆలోచించండి ఒకసారి. ఫైర్ కాదురా. ఏం ఫైర్ అట? వైల్డ్ ఫైర్ అట. వైల్డ్ ఫైర్. డైలాగులు చూడండి. వీళ్ళని ఏమంటున్నాం మనం? సూపర్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ మెగాస్టార్ అట. ఏమన్నా అదేనా? మీద నాకు కొడుకున్నాడు తెలుసా? నీకు నాకు కొడుకున్నాడు తెలుసా? ఆ కొడుకు ఎవరో తెలుసా? యోబు. అతని సంగతి గురించి నువ్వు ఆలోచించితివా అన్నాడు. ఆయన ఇప్పుడు ఎవరు? ఆయనే సూపర్ స్టార్. అంతేనా కాదంటారా? యోబు గారు ఎవరు ఇప్పుడు? సూపర్ స్టార్. ఏలియా గారు ఎవరు అనుకుంటున్నారు మీరు? రాజుని ఏం చేశాడు? నువ్వెవడవైతే నాకేంటి అన్నాడు. అంతే. ఆయన ఎవరు అనుకుంటున్నారు ఇప్పుడు? రెబల్ స్టార్. ఏలియా గారు ఎవరు? రెబల్ స్టార్. పౌలు గారు అన్నారు కదా, ఆయన ఎవరు? పౌలు గారు ఎవరు? పవర్ స్టార్. పవర్. ఆయన వాక్యం చెప్తుంటే ఎలాగుండేది? అద్దరిల్లిపోయేది. అంతే. వాక్యం ప్రకటిస్తున్నాడు అనుకోండి, దడదడదడదలు ఆడిపోయారు. అంతే. కన్ను సైగతో అలాగ ఆపేసేవాడు వాక్యం చెప్తున్నప్పుడు. దావీదు గారు ఎవరు అనుకుంటున్నారు? తన తరము వారికి సేవ చేసి నిద్రించి. దావీదు గారు ఎవరు? తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. ఆయనండి సూపర్ స్టార్. ఎవరు సూపర్ స్టార్లు, ఎవరు మెగాస్టార్లు? అసలు పేరు పెట్టుకోవాల్సిన వాళ్ళు పెట్టుకోకుండా గొడ్లిప్పుకొని డాన్స్ వేసుకునే వాళ్ళకి సూపర్ స్టారు, మెగాస్టారు, సూపర్ మెగాస్టారు, ఏమన్నా అంతే, పవర్ స్టార్, ఇలాంటి స్టార్లు అన్ని పెట్టారు. ఇంకొక విషయం తెలుసా మీకు? పెద్ద స్టార్ ఉన్నాడండి. పెద్ద స్టార్ ఎవరో తెలుసా? ఆయన ఎవరో పెద్ద స్టార్? యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు. నువ్వు ఇంటి మీద స్టార్ పెట్టుకుంటున్నావు, కరెంటు పోతే ఆరిపోద్ది. అది ఎప్పటికీ వెలుగుతున్న స్టార్. ఆయన నేను లోకమునకు ఏమైనాడు? వెలుగై ఉన్నాను. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. వెలుగు లోకములో ప్రకాశించుచున్నది కానీ లోకము దానిని గ్రహింపకున్నది. లోకంలో ఆయన ప్రకాశించటానికి వచ్చాడు. ఎలాగో తెలుసా? చీకటి గల నీ హృదయంలోనికి వచ్చి ఆ చీకటిని తొలగించి తన వెలుగుతో, వాక్యపు వెలుగుతో నిన్ను నింపాలని ఆయన కోరుకున్నాడు. లోకంలో ఉన్న మనుషులందరూ ఆయన్ని ఎలా చూస్తున్నారు తెలిసి ఈరోజు? ఎందుకు పనికిరాని వాడుగా చూస్తున్నారు. ఒకనాడు జ్ఞానులు, తూర్పు దేశాలలో మహాజ్ఞానం ఉంది.
తూర్పు దేశాలలో భారతదేశం కూడా ఒక దేశమే. తూర్పు ఏమండి, అసలు దేవుడని యేసుక్రీస్తు వారికి ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు నమ్మనని నువ్వంటున్నావంటే నిన్ను జ్ఞాని అనాలా అజ్ఞాని అనాలా చెప్పు ఒక్కసారి. నిన్ను జ్ఞాని అనాలా అజ్ఞాని అనాలా, బుద్ధిమంతుడు అనాలా లేకపోతే బుద్ధిహీనుడు అనాలా? ఆధారాలు లేకుండా దేన్నో నన్ను నమ్ముతున్నా నువ్వు. యేసుక్రీస్తు పుట్టడానికి ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనందరి కోసం ఆయన రక్తాన్ని చిందించి సిలువలో మరణించటం. ఆయన తర్వాత 10 స్థానాల్లో ఎవడో కనపడలేదు. తర్వాత 10 స్థానాల్లో ఎవడో కనపడలేదు. అలాంటి మహానుభావుడు, ఆ మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అండి ఎంత కష్టపడ్డాడో తెలుసా, ఎంత శ్రమ పడ్డాడో తెలుసా, తన బ్రతుకుని ఎలాగో దేవుని కొరకు సమర్పించుకున్నాడో తెలుసా. నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆయన పేరు చెప్పుకొని తింటున్నావు, తాగుతున్నావు, దొర్లుతున్నావు. ఆయన పేరు చెప్పుకొని మనం అందరం తింటున్నాము, దొర్లుతున్నాము, తాగుతున్నాం. కానీ ఆయన పేరు చెప్పుకొని బ్రతికిన ఆయన ఎలా ఉన్నాడో తెలుసా అండి? ఎలా ఉన్నాడో తెలుసా అండి? ఆకాశ మండలంలో నే కాదు, ఈ సకల జీవకోటికి ప్రాణాధారమైన ఈ విశ్వంలో ఆయన మహాజ్యోతిగా వెలుగుతున్నాడు. అలా మహాజ్యోతిగా వెలిగిన ఆయన తన జీవితాన్ని భయానకమైన పరిస్థితులకు తీసుకువెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించుకోవడం కోసం. పరలోకపు తండ్రి ఆజ్ఞను పొందిన కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి పాపాలను క్షమించడం కోసం ఆయన సిలువలో మరణించాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ అధ్యాయము 10వ అధ్యాయంలో చూడండి, ఒక మాట అంటది. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని వాళ్ళ, ఏడో అధ్యాయం అనుకుంటా చూడండి, 5-7 అనుకుంటా చూడు ఒకసారి. 5-7 అమ్మా ఒకసారి. 5వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, అక్కడ ఏమంటున్నాడు అంటే శరీరధార అంటే పుట్టినప్పుడేనా? పుట్టడమేనా శరీరధార అంటే? పుట్టినప్పుడు. ఆయన ఎలా ఉన్నాడట? బయటికి తీసుకెళ్ళిపోరమ్మా, బయటికి తీసుకెళ్ళిపో. పుట్టినప్పుడు ఎలా ఉన్నాడట ఆయన? పుట్టినప్పుడు ఎలా ఉన్నాడండి? ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. దేవుని కొరకు అంగీకరించబడ్డాడు. ఆయన ఈరోజు అసలు సిసలైన స్టార్. నువ్వు అనుకుంటున్న సూపర్ స్టార్లు, మెగా స్టార్లు, రెబల్ స్టార్లు, పవర్ స్టార్లు వీళ్ళందరూ ఈవేళ కనబడి రేపుడికి మట్టిలోకి వెళ్ళిపోతారు. కాదంటారా చెప్పండి? లేదండి మా సూపర్ స్టార్ ఎప్పటికీ ఉండిపోతాడండి అంటారా? లేదు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఎలా ఉన్నాడు? ఏకరీతిగా ఉన్నాడు. నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. అలా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసును నమ్మి నీ పాపాలను ప్రక్షాళనం చేసుకుంటావా? జన్మించాడని పుట్టినరోజు చేసుకోవాలని గొంతులేస్తావా? నిర్ణయం నీదే. దేవుని వాక్యాన్ని పట్టుకుని లోకమందు జ్యోతిలా నువ్వు కనబడతావా? ఆరిపోయిన చీకటి బిళ్ళల్లా కనబడతావా? ఏ నక్షత్రంలా నువ్వు కనబడాలని దేవుడికి నువ్వు కోరుకుంటున్నావో నీదే. పోయి ఉన్నావు. మమ్మల్ని రక్షించటానికి 2000 సంవత్సరాల క్రితం పరలోకము నుంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపారు. మట్టి నుంచి తీయబడిన మనిషి నుంచి ప్రతి జాతి మనుషులను సృష్టించినప్పుడు, మా మార్గాలను చెరిపేసుకున్నప్పుడు, భూమి బలాత్కారంతో నిండిపోయినప్పుడు, చీకటిలో మగ్గిపోతున్నప్పుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపి చీకటి అంధకారంలో మగ్గిపోతున్న మమ్మల్ని అందరినీ విడిపించి ఆయన రక్తాన్ని చిందించి ఆయన వెలుగుతో మమ్మల్ని ప్రకాశింపచేసి మేము కూడా యేసుక్రీస్తు వలె బ్రతకాలని మీరు కోరుకున్నారు తండ్రి. అలా కోరుకున్న కోరికను మేము మా చేజేతుల నాశనం చేసుకుంటున్నాం. ఇక మీదటనైనా నీ మాటలు విన్న ఈ మాటలను మా హృదయాల్లో భద్రం చేసుకుని నీ కొరకు బ్రతకాలి. నీ కొరకు బ్రతికితే అప్పుడే యేసుక్రీస్తు వారికి నిజమైన జన్మదినం. మా తండ్రి, నీకు నిజమైన నివాళి మా తండ్రి. కన్న తండ్రి, మీరు ఎప్పుడు జీవించే కన్న తండ్రి. మీరు ఆ తండ్రిగా మిమ్మల్ని ఎప్పుడూ మెప్పించాలని కోరుకున్న యేసుక్రీస్తు వారి వలె, అపోస్తుల వలె
వారిలో ఒక్కరి వలె మేము కూడా బ్రతకటానికి మా జీవితాలను ఆయత్తపరుచుకొని మీ ముందు నిలబడగలిగే ధైర్యాన్ని మీరు మాకు ప్రసాదింప చేయమని కోరుకుంటూ, ఈ కొత్తపల్లి గ్రామంలో నా తండ్రి విన్న ఈ మాటల్ని పిల్లల హృదయములలో భద్రపరచుమని బ్రతమాలుకుంటూ, ఈరోజు ఈ ఆనంద సమయంలో మా బాధ్యతను మీరు గుర్తు చేసినందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.